ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ నిజంగా టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. చాలా బాగుందని అనిపించింది. ఇక్కడ మెల్లిమెల్లిగా గ్రూపిజం అన్నది తయారవుతుంది. ఒక్కొక్క గ్రూప్ బయటపడుతుంది. అలాగే చాలా కష్టంగా అయినా సరే బాగా ఆడారు. ఇద్దరు పార్ట్నర్స్ అండర్స్టాండింగ్తో చేశారు. కానీ ఇక్కడ మార్క్స్ మాత్రం చాలా డిప్లొమాటిక్గా ఇచ్చారేమో అనిపించింది. దాన్ని ఏమంటారు, డిప్లొమాటిక్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ వాళ్ళ మైండ్ ప్రకారం తక్కువ వస్తే మేము గెలుస్తామన్న ఆలోచనతో కూడా ఇవ్వచ్చు. కానీ ఏంటంటే కొంచెం జెన్యున్గా కూడా కొన్నిసార్లు ఇస్తే బాగుండేదేమో. ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారని టెస్ట్ మనకు తెలీదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది 8, 9 ఇచ్చారు. అసలు కొంతమంది 3, 4 ఇచ్చారు. వాళ్ళకి అది ఒకటే పేరుకి అది అర్థం కాల. వాళ్ళు ఎందుకు అంత హై ఇచ్చారు? నాకు అంత అనిపించలా. అంటే వీళ్ళు కావాలని అప్పుడే గ్రూప్ గేమ్ ఆడారు అన్న ఫీల్ నాకైతే కలగలేదు. అంటే ఈ మార్క్స్ ఇచ్చే దాంట్లో గ్రూప్ గేమ్ కాదు నేను అంటుంది. మార్క్స్ ఇచ్చే దాంట్లో ఎవరికి వాళ్ళు సొంతంగానే ఆలోచించుకున్నారు. ఏది మన తక్కువ ఇస్తేనే మనం ఏదైనా గెట్ ఆన్ అవుతామన్న ఆలోచనతో. కానీ మిగతా విషయాల్లో తన పక్కన మాట్లాడుకున్న విషయాల్లో గ్రూపిజం జాయిన్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళు కన్ఫర్మ్ గా తక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు అనేది మెయింటైన్ చేశారు. టేస్ట్ కి తగ్గట్టుగానే ఇచ్చుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనామినస్ గా కొంతమందికి తక్కువ వచ్చాయి అంటే ఇండైరెక్ట్ గా ఏం అర్థమవుతుంది, అది సరిగ్గా లేదు అన్నది. అది 4 అయినా 5 అయినా 3 అయినా ఎనామినస్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకటే రకమైన వాల్యూ ఇస్తున్నారంటే ఇండైరెక్ట్ గా అక్కడ ఏదో టేస్ట్ అనేది ఇబ్బంది అండి. ఎనామినస్ గా 6 నుండి పైకి అబోవ్ ఉంది అంటే 6 ఇవ్వని, 7 ఇవ్వని, 8 ఇవ్వని, 9 ఇచ్చిన వాళ్ళు కూడా 4 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అక్కడ. అంటే టేస్ట్ దగ్గర చాలా క్లియర్ గా అర్థమైంది వాళ్ళకి అని. అంటే రుచి బాగా తగలంగానే వెళ్ళి అక్కడ 6, 7 పడిపోతుంది. రుచి తగలకపోయేసరికి ఏమవుతుంది, అది 3, 4 ఆగిపోతుంది. కానీ ఇక్కడ మొత్తం విచిత్రం ఏంటంటే అన్నిటికన్నా సరే వీళ్ళు వంట చేయటం పక్కన పెడితే ఆ పాట్ పట్టుకోవటం ఉంటుంది. అసలు ట్విస్ట్ చాలా క్రియేటివ్ గా చేశారనిపించింది. అంటే అంతసేపు పట్టుకొని పడిపోతే 10 నిమిషాలు గ్యాప్ వస్తుంది, మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళు చేయాలి అక్కడ నుంచి. నాకు అందరికన్నా బాను దగ్గర ఇది ఇక్కడ కూడా నాయన అదంటే పొగోడీలు వేయాలంట. నా వల్ల కాదు అక్కడ, అసలు నాకు వంటే రాదు, ఏం చేయాలి. కానీ కొంచెం పర్లేదు మెల్లిగా నిదానంగా వదిలాడు, బాగానే వేసాడు. అక్కడ అందరూ చాలా గట్టిగా, అసలు ఎంత గట్టిగా పట్టుకున్నారని అది గట్టిగా. మామూలు మొండివాడు అందరికన్నా బలవంతుడు అంటారు. ఆ విషయంలో మాత్రం నటరాజ మాస్టర్ని ఒప్పుకోవాలి. చాలా మొండిగా చివర దాకా అసలు తాడతీ వదిలిపెట్టని చెప్పాలి. హరిత హరీష్ కూడా ఆయన కూడా చాలా సేపు ఉన్నాడు. అట్లానే లాస్ట్ లో గర్ల్స్ వచ్చినప్పుడేమో ఫస్ట్ ఆసియా వస్తుంది. అందరికన్నా చివరి దాకా ఉంటుంది అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కూడా చాలా మొండిగా ఆడింది. శివ్ కానీ లేకపోతే ఆయన ఎవరు పవన్ కానీ లేకపోతే నూకరాజు కానీ వీళ్ళందరూ కొంత గివప్ ఇచ్చేశారు. అలానే అబ్బాయి ఎవరు ఫస్ట్ చేస్తాం ఎవరు వాళ్ళ హస్బెండ్ మహేష్ కూడా అసలు మిగతా వాళ్ళందరూ అయితే బిట్టు అయితే నరక్కని చూస్తాడు. కానీ మహేష్ చాలా కూల్ గానే పట్టుకున్నాడు. చాలాసేపు ఉంటాడు, హడావుడేం పడలేదు కానీ బాగుంటున్నాడు. ఆమె ఫస్ట్ చేస్తుంది, కానీ ఆమె ఏం చేసిందంటే లాజిక్ చేసింది, మ్యాజిక్ మర్చిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆమె చాలా లాజికల్ గా ఆలోచించి హడావుడి పడకుండా వెంటనే అయిపోవాలి, సేఫ్. అది ఈ మధ్యలో ఈ షిఫ్ట్లు ఇవన్నీ లేకుండా ఆ విషయంలో చాలా ఏదో మంచి ఏదో సంథింగ్ పేరు కూడా ఏదో ఆలు ఓల్వో అనో ఆమె చాలా నూడిల్స్ టైప్ చేసింది అనమాట. ఓకే, కానీ మ్యాజిక్ మర్చిపోయింది. ఎందుకంటే ఉన్న వాటిని వాడి మోర్ ఐటమ్స్ చేయటం అన్నది ఇంపార్టెంట్. మోర్ ఐటమ్స్ కాదు ఇక్కడ ఆమె చేసినది ఏంటంటే ఒక స్టార్టర్ ఒకటి మెయిన్ కోర్స్ చేయాలని చెప్పారు. అలాంటప్పుడు 2 చేయకుండా స్టార్టర్ మెయిన్ కోర్స్ 2 విధాలుగా వచ్చేటట్టు దాంట్లోనే వచ్చేటట్టు చేశారు. అక్కడ కూడా ఓకే, కానీ ఏంటంటే టేస్ట్ వచ్చేటప్పటికి కొద్దిగా ఆమె త్వరగా చేయాలన్న ఆలోచనతో టేస్ట్ గురించి మర్చిపోయారేమో అని అనిపించింది అక్కడ. కానీ చూడటానికి మాత్రం నిజంగా అది కూడా బాగానే ఉంది. నాకేమి అక్కడ ఏం తేడాగా ఏమనిపించలేదు. నాకైతే బాగా నచ్చింది ఎవరయ్యా అంటే ఎవరు చెప్పాను ఇందాక నేను, అంజలి పవన్. అంజలి పవన్ రైస్, ఏదో బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఇంకొకటి వడ. 3 ఐటమ్స్ బాగున్నాయి. ప్రియాంక జైన్ వాళ్ళు చేసింది కూడా వెరైటీగా ఉంది. ఢోక్లా అమ్మాయి మామూలుగానే బిగ్ బాస్ లో చూసాం మనం, వంట బాగా చేస్తుంది అమ్మాయి, బాగా రుచిగా ఉండదు. నటరాజ మాస్టర్ కూడా వంట బాగా చేస్తాడు. అందుకే నటరాజ మాస్టర్ నీతు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ బాగా కుదిరింది. ఎందుకంటే మధ్యలో ఎంటర్ అయినా నటరాజ మాస్టర్ ఏం కంగారు వల్ల అంటే అయ్యో నేను చెయ్యాలని ఆలోచన వాళ్ళందరూ పాపం కొత్త వాళ్ళకి
వాళ్ళకి తెలియదు, వాళ్ళు అక్కడ చేసుకొని చేశారు. నటరాజ మాస్టర్ ఆల్రెడీగా అలవాటే కాబట్టి చేశారు. మిగతా వాళ్ళందరూ అప్పటికప్పుడు నేర్చుకొని చేసినట్టు. నూకరాజు అయినా లేకపోతే సిద్ధు అయినా లేకపోతే బిట్టు అయినా కొద్దిగా పర్లేదేమో అని అనిపించి, అంటే మెల్లిగానే చేశాడు, స్లోగానే చేశాడు, కానీ ఇక్కడ రాదు నాకు అన్నట్టు ఏమనిపించలేదు. ఎక్కువగా అనిపించింది భాను దగ్గర. అలాగే బిట్టు కూడా చాలా బాగా అరేంజ్ చేయడం కానీ, డెకరేట్ చేయడం కానీ, పెట్టేటప్పుడు కానీ అబ్బాయి కూడా ఏం కంగారు పడలేదు. నూకరాజు కొద్దిగా తేడా పడ్డాడేమో అని అనిపించింది. మాస్క్ మ్యాన్ కూడా హరీష్ కూడా బ్రహ్మాండం చేస్తారు. ఆయన హార్ట్ సింబల్ లో కట్ ఆయన బిగ్ బాస్ లో చేశాడు కదా. అవునవును, ఆ హార్ట్ సింబల్ లో కట్ చేసి చాలా ఏదో ఆలు లవ్వ ఏదో అంటాడు. ఒక అమ్మాయి వాళ్ళు కూడా పేరు పెడతారు, దిల్ కా ఆలు దిల్ ఏదో పెట్టింది. వెరైటీ పేరు పెడతారు. ప్రేమ వంకాయ వాళ్ళు, ప్రేమ వంకాయ కాదు, తెలంగాణ స్టైల్ వంకాయ టమాటా. ఆ ప్రేమ వంకాయ చెప్పింది ఎవరంటే అమ్మాయి సంధ్య అనుకుంటా. మొత్తం మీద ఫస్ట్ ఇద్దరికి టై వస్తుంది, అది హైలైట్. అసలు నేను యాక్చువల్ మనం అనుకున్నామంటే అంజలి పవన్ 9 వేశారు. అంజలి పవన్ 2 9లు వచ్చాయి, కానీ అలా 4-5 కూడా పడ్డాయి కొన్ని చోట్ల. 5 అర్థం కాల మాకు. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ వస్తుందేమో, వాళ్ళే ఫస్ట్ పేరు వస్తుందేమో అని అనుకున్నాం. ఒక చోట అదే తేడా పడ్డాం. కానీ అక్కడ వాళ్ళకి ఎంతసేపటికి థర్డ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు. 25 సెకండేనా? థర్డ్ ఇచ్చారు సెకండే. ఎందుకంటే 1 and 2 2 టైలు పడ్డాయి. 2 టైలు పడిన ఎవరికి? నటరాజ మాస్టర్ కి అను ప్రియాంక. ఇక థర్డ్ ఏమో వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి అను సోనియా సిద్ధు వాళ్ళకి 20-20 ఇచ్చారు. 1 వాళ్ళిద్దరైనప్పుడు 2 ఎవరు వచ్చి ఉంటారు అప్పుడు? ఇప్పుడు 1 ఒకళ్ళకి ఇస్తాము, 2, 3 అన్నది ఇద్దరికి వస్తే మాత్రం వాళ్ళకి 20 ఇలా ఇస్తామని చెప్పి శ్రీముఖి చెప్పింది. కానీ ఇక్కడ ఏమైందంటే 1 టై అవ్వడం వల్ల 1-2 ప్లేసెస్ అంటే ఇద్దరికి 25-25 ఇచ్చేసారు. థర్డ్ 3-4 వచ్చిన వాళ్ళకి 20-20, అలాగే 4-5 అలా ఇచ్చేసేసుకున్నారు అనమాట. అక్కడ కొద్దిగా ఇచ్చేసారు. కళ్యాణ్ కూడా బాగానే చేస్తాడు ఫస్ట్ లో, అక్కడ కూడా తేడా పడ్డాడు. ఎందుకంటే వసంతి ఎక్కువగా వంట రాదు అమ్మాయికి. మనం బిగ్ బాస్ లో కూడా చూసాము, అమ్మాయి వంట దగ్గరికి వెళ్ళేది కాదు. అందుకని ఈ అబ్బాయికి వచ్చు. అక్కడ మధ్యలో ఆపేసుకొని వెళ్ళాలి అని అంటే అక్కడ తేడా పడిపోయాడు. ఆ కుండ కూడా ఎందుకులే అనవసరంగా నేను పట్టుకున్నా వేస్ట్, అది అక్కడ 15 minutes ఆగాలి, ఇవన్నీ వేస్ట్, అది చేయని కూడా చేయలేదు అని చెప్పేసి కుండ వదిలేస్తాడు. ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అని చెప్పేసి. కానీ ఐడియా ఏదైతే ఉందో చాలా బాగుందంట అనిపించింది. 15 minutes ఆగటము, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడము. ఇక్కడ ఐడియా శ్రీముఖి ఏం చెప్పిందంటే స్టార్టింగ్లో దీని తర్వాత ట్విస్ట్లు ఉంటాయి అని చెప్పింది అని అంటేనే వీళ్ళు చాలా వరకు కొంచెం అలర్ట్ అయ్యి వీళ్ళు ఎవరికి ఎంతవరకు అంటే ఒక అరగంట తర్వాత ఆ పని చేస్తున్న అరగంటలో వీళ్ళు ఎంతవరకు ముగించగలము, మనం ఎంతవరకు చేయగలము అని కనుక చేసేసుకొని ఉన్నట్టయితే వచ్చిన వాళ్ళు, ఇక తర్వాత వచ్చిన వాళ్ళకి ఏం జరిగినా ఏం ట్విస్ట్లు ఇచ్చినా 60 minutes 90 minutes లో అంటే 1.5 hour లో దే డిడ్ బెస్ట్, నో డౌట్. అందులో చేతులు అంతసేపు స్ట్రైన్ అవుతాయి ఇద్దరికి, అయినా కూడా వచ్చి మళ్ళీ చేస్తారు. నాకు నటరాజ మాస్టర్ది ఎందుకు నచ్చింది అంటే మీ అందరూ అబ్జర్వ్ చేయండి. నటరాజ మాస్టర్ చేసిందంటే వైట్ రైస్ సాంబారు, వైట్ రైస్ సాంబారు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు. ఆటోమేటిక్ ఏమవుతుంది తెలుసా మీకు? సాంబార్ టేస్ట్ వైట్ రైస్ నోట్లోకి వెళ్ళంగానే జమ్మని బాగా నచ్చేస్తుంది అనమాట. అక్కడ కొంత అది బాగా ఇదైంది. అలానే అక్కడ హరీష్ గారు 7 marks ఇవ్వడం అనేది అక్కడ మామూలు విషయం కాదు. నటరాజ మాస్టర్ కూడా 7 ఇస్తాడు అక్కడ. మరి ఇచ్చినప్పుడు ఇవ్వకపోతే చండాలంగా ఉంటది కదా అనుకున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే రైస్ అన్నది వెంటనే అయిపోద్ది ఫాస్ట్ గానే. అట్లా మిగతా వాళ్ళు ఏం చేశారంటే కొంత డిఫరెంట్గా వెళ్దాము అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బిర్యానీ అనో అదనో ఇదనో కొంత ఇది చేశారు. కానీ బట్ దే డిడ్ బెస్ట్, ఒప్పుకోవాలి. ఆ టైంలో హడావుల్లో పాపం బిట్టు అను వాళ్ళు బాధపడిద్ది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, బజ్జీలు ఎలా ఉంటే నాకు తెలియదు, దాన్ని బజ్జీలు అయినా వాళ్ళు వేసిన బజ్జీలా ఉన్నాయా, మరి 3 marks ఏంటి అసలు? అది వాస్తవం, ఒక్కోసారి అనిపిస్తుంది మనకు కూడా, ఏంది 3-4 వేయచ్చు కదా అని. ఇక్కడ ఏంటంటే 2 జరిగినాయి. ఏం జరిగిందంటే గేమ్ ఆడారు, గేమ్తో పాటు టేస్ట్ కూడా కొంత ఇదైపోయింది. అందులో ఏంటంటే వీళ్ళు తింటున్నారు, వరుస పెట్టి తింటున్నారు కదా, ఎప్పుడైతే ఆ టేస్ట్ తగలతలేదో ఆటోమేటిక్ ఏమైపోద్ది, కొంత నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ గేమ్ ఆడారు అక్కడ, అది మాత్రం అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు 10కి స్కోర్ ఇవ్వమంటే ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళరే. అక్కడ ఎంతసేపటికి 3-4 దగ్గరే ఆగిపోయారే. 3 చాలా రేర్గా ఇచ్చారు, 4-5 దగ్గరే ఆగిపోయారు. మీతో అసలు 9-8 ఇచ్చింది చాలా తక్కువ. జనరల్గా ఏంటంటే లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఏమన్నా ఎలిమినేట్ అవుతారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో భయం పట్టుకుంది. అందుకని ఏం చేస్తున్నారంటే ఎవరికైతే తక్కువలో ఉన్నారో వాళ్ళు అలా ఉంచడానికి ట్రై చేశారు. వాళ్ళ గేమ్ వాళ్ళ ప్లేస్లు కాపాడుకుంటూ ఆ లాస్ట్ లో ఉన్న వాళ్ళని
అట్లాగే ఇచ్చేసారు. వాళ్ళకి 5 మార్క్స్ ఇచ్చారు. మామూలుగా అయితే 0 రావాలి, కానీ 8th పొజిషన్లో ఉన్నట్టు లెక్క కాబట్టి అప్పుడు 5 మార్క్స్ శ్రీముఖి యాడ్ చేసిన. అది కొంచెం అనిపించింది నాకు, మంచి పని చేశారు. మరీ 0 అంటే చేశారు కదా, చేయకపోతే అని అనుకోవచ్చు అని అనిపించింది అనమాట. అంటాడు కూడా పేరేంటి, ఇంకా మనం ఇలానే కనుక వస్తే ఈసారి కనుక ఇంకో టాస్క్ లో సర్దుకొని వెళ్ళిపోవడమే మనం అని మహేష్ అంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య మనకి అదే చెప్పాం కదా, ఉండే కొద్దీ చూసే కొద్దీ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కానీ వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ అర్థమవుతూ ఉంటుంది మనకి. ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్ళే కొద్దీ ఒక రోజు, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నాం వామ్మో ఈ అబ్బాయి ఎలా పడుతున్నాడు ఏమతో అని అనుకున్నాం. తర్వాత ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఓకే ఈ అమ్మాయిని మనం ఇలా కూడా చూద్దామని అనిపించింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఇలా మాట్లాడుకోవడం కానీ, అలా సరేలేరా అయిపోయింది అలా చేసాం ఇలా మాట్లాడుకోవడం, ఓకే వీళ్ళు మంచిగా ఇదిగానే ఉన్నారు అంటే ఉండే కొద్దీ మనుషులు అర్థమవుతారు. ఒక రోజులోనే మనం ఎవరిని జడ్జి చేయలేము, ఒక క్షణంలో జడ్జి చేస్తాము, అలా జడ్జి చేయలేము ఏది కూడా. ఎందుకంటే టైం గడిచే కొద్దీ వాళ్ళలో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ బయటపడుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు జడ్జి చేయడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఒక జడ్జిమెంట్కి వస్తాం మనం. ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఇచ్చేశారు అన్న దాని మీద అనిపించింది. అక్కడ ఈ మధ్యలో నాకు చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగా అనిపించినాయి. ఎందుకనంటే శివ్కి కుక్కర్ పెట్టడం రాదు, ఆ కుక్కర్ 3 ఇచ్చాడు. కానీ అక్కడ ఆమె తన వంట వదిలేసేసి నీతూ ఈ అబ్బాయి కుక్కర్కి క్యాప్ పెడతారనమాట. అది నాకు చాలా ఇదిగా అనిపించింది. అలాగే హరిత గారు కూడా మీరు వేరే మీ పని చేసుకోకుండా అక్కడేమో ఆయనేమో అలా చెప్తారు, మీరేమో ఇలా చేస్తున్నారు అనగానే ఆయన లోపల నుంచి ఇలా హార్ట్ సింబల్ మరి చేసి మరి చూపిస్తున్నారు మా ఆవిడ అలా అని చెప్పేసి. కానీ అక్కడ హెల్ప్ చేసుకోవడం మాత్రం ఎందుకంటే కొంతమంది మగవాళ్ళకి రాదు కదా, అలా రాదన్నప్పుడు ఆ టక్కన హెల్ప్ చేసినట్టు వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, చూసే వాళ్ళకి కూడా ముచ్చటగా ఉంటుంది. ఓకే పోనీలే వాళ్ళు కొంచెం ఆ హెల్ప్ చేశారు అని అనిపిస్తుంది అనమాట. కానీ నూకరాజు వాళ్ళు మాత్రం ఎట్లాగైనా ఈసారైనా గెలవాలి అన్న ఆలోచన వాళ్ళిద్దరిలో కసిగా, అమ్మాయిలో మాత్రం ఫుల్ కసిగా ఉంది ఈసారి కూడా మనం రావాలి అని. కానీ అమ్మాయి పాప చాలా కష్టపడింది లాస్ట్ దాకా పట్టుకొని, కానీ అది అవ్వలేకపోయింది. కానీ నూకరాజు ఎక్కడో నీకు అవసరం లేకపోతే నువ్వు పట్టుకోలేకపోతే వదిలేసే అమ్మ అని అంటే చెప్పడం ఓకే అయితే వదిలేసాం ఏం ఇబ్బంది లేదు అని చెప్పి. అది ఎలా చెప్పాలంటే అది ఎలా ఉందంటే ఆ అమ్మాయి కోసం ఈయన సాక్రిఫైస్ చేస్తాడు అనిపించింది. ఆ అమ్మాయి బాధపడుతుంటే అంటే చెప్పే విధానం కుదరలా పాపం. అది చూసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే నీ కోసం నేను గివప్ ఇచ్చేస్తాను కాదు అమ్మా, నువ్వు ఇంపార్టెంట్, గివప్ ఇచ్చే తల్లి అని చెప్పాలి. ఆ మాట చెప్పాలి కదా. తర్వాత వసంతి అని కళ్యాణ్ స్టార్టింగ్లో నిన్న జరిగిన దాని ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ అంటారు అన్నమాట. మహేష్తో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ వాళ్ళిద్దరు కొద్దిగా అమ్మాయికి ఏం తెలీదు అని అంటావు, నన్ను ఎందుకు అక్కడ తక్కువ చేస్తావు, నువ్వు ఎందుకు తక్కువ చేస్తున్నావు అంటే అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఏదో ప్యాచప్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు కూర్చోబెట్టి ముందు ఏం చేస్తాడు, అందరి ముందు మాట్లాడతాడు. తర్వాత అలా కాదు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తే వాళ్ళిద్దరిని పిలుస్తాడు. మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు, స్కామ్ అయిపోతాడు. ఇది ఆమె వాళ్ళు ఇండివిజువల్గా చెప్పారు, అక్కడ నాకు అర్థమవుతుంది. కానీ అక్కడ ఏంటంటే కపుల్గా చెప్పారు మన ఇద్దరికి. ఇండివిజువల్గానేమో యువర్ ది బెస్ట్ అని చెప్తున్నారు, నా ఫేవరెట్ అని చెప్తున్నారు. కపుల్గా వచ్చేసరికి మనకి మంచి చేయడానికి చెప్పారంటే ఈ అమ్మాయి ఏమంటుందో లేదు నేను వేసింది క్లియర్ పాయింట్. నువ్వు ఇక్కడ ఫేవరెట్ అని తెలిసిన తర్వాత హౌ కెన్ యూ గో ఫర్ ద కపుల్ అంటే అలా కాదు. ఇప్పుడు నువ్వు ఫేవరెట్ అన్నావు, నీకు ఇష్టం అన్నావు, అలాంటి వ్యక్తితో నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాల్సిన వాళ్ళు మనం మాట్లాడుకున్నాం అదే కదా. అది నువ్వు అక్కడిక్కడ క్లియర్ అంటే ఆయన అంటాడు, మహేష్ అంటాడు అది రియాలిటీ షో. అప్పుడు ఏం చేయాలి, అదే వసంతి అంటారు. అప్పుడు ఏమంటాడంటే కళ్యాణ్ ప్యాచప్ చేయడానికి అని చెప్పేసి నీకు అతనికి అర్థం కాదు అప్పుడు బాధపడింది. నువ్వు నన్ను ఎందుకు మాట్లాడినావు, నన్ను ఎందుకు డిస్రెస్పెక్ట్ చేస్తావు, నేను కరెక్ట్గానే ఉన్నాను, మీరే సరిగా ఆలోచించట్లేదని. ఇది వాస్తవం. వసంతి చాలా క్లియర్గా ఉంది. వసంతి పాయింట్ ఏంటంటే నన్ను వదిలేసే ఎక్కువసేపు, నువ్వేమన్నావు వెళ్ళి తనతో ఫేవరెట్ అన్నావు, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది, మీరిద్దరు అంత కమ్యూనికేట్ అయినప్పుడు ఒక పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చేసి నీకేదో చెప్పాలనిపించింది మాకు, అప్పుడు ఏం చేయాలి, నువ్వు నీకు అంత ఫేవరెట్ అయిన వ్యక్తి కాబట్టి నన్ను అతను కూర్చోబెట్టేసి నాకు చెప్పాల్సింది. దాన్ని తీసుకొచ్చి గేమ్లో ఎలా చెప్తావు, నువ్వేమంటావు మళ్ళీ నీ మంచి కోసం చెప్తున్నాను, అదే మంచి 4 గోడల మధ్య చెప్పాలి కానీ నలుగురి మధ్య చెప్పకూడదు కదా. ఆటలా చూడాలి కదా. ఇంకో విషయం చెప్పాల్సింది పోయేది, ఇంకేదన్నా పాయింట్ చెప్పాల్సింది, ఈ పాయింట్ కాకుండా ఉండాల్సింది, ఇంకేదైనా వేరే ప్రాబ్లం ఉంటే చెప్పాల్సింది. ఇదేంటి నువ్వు వన్స్ అనుకున్నప్పుడు ఆ పాయింట్ అన్నది మన మధ్య ఉండాలి అంతే తప్ప దీన్ని గేమ్లో తీసుకువెళ్ళి చేయకూడదు కదా. అది ఆ వసంతి క్లియర్గా ఉంది. అక్కడ వసంతి ఎలాంటి తప్పు జరగలేదు, క్లియర్ చెప్పింది. కానీ ఈ అబ్బాయి ఏంటంటే కొంచెం కంగారు పడుతున్నాడు. ఈ అబ్బాయి ఆ వచ్చిన కోపం
కోపంలో అబ్బాయి తను ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయలేకపోతున్నాడేమో అని అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ లో. కొన్నిసార్లు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, వాడు చాలా కరెక్ట్ గా ఉన్నాడు ఆ అబ్బాయి అని అనిపిస్తుంది. చెప్పాలంటే అబ్బాయిలా ఉన్నాడు, అబ్బాయిలాగే ఉన్నాడు. కానీ కొన్నిసార్లు ఎలా ఉండదంటే మార్చుకోవాలి. అబ్బాయి కూడా అంటున్నాడు, నువ్వు నాకు చెప్తావు కదా, నువ్వు నన్ను మార్చుకోవాలి, ఇట్లా ఉండాలి, నాకు ఇలాంటి షోలు తెలియదు కదా, నువ్వు చెప్తేనే కదా. నువ్వు ఎలా పెద్ద మైండ్ గేమ్ లేదు, ఏం లేదు, తనలానే ఉంటున్నాడు. కోపం వస్తే కోపం చూపిస్తున్నాడు, అలకొస్తే అలుగుతున్నాడు, టెంపర్ వస్తే టెంపర్ చూపిస్తున్నాడు, ఆవేశం వస్తే ఆవేశం చెప్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, అన్ని చూపిస్తున్నాడు. అది బిగ్ బాస్ లో బాగుంటారు వీళ్ళు. ఇలాంటి వాటిలో కొంత ఇది బిగ్ బాస్ అన్ని ఉంటాయి కాబట్టి పరిస్థితి బట్టి అంతే ఎన్ని వేళ్ళు ఉండాలి, అది ఫ్లోలో వెళ్ళిపోద్ది. అక్కడ పవన్ కూడా ఒక మాట అంటారు అనమాట, అది వేరే షోలో అయితే మనల్ని నెగిటివ్ గా చూపిస్తారు, నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఉన్న నెగిటివ్స్ ని కూడా పాజిటివ్ చేయడానికి, అలాగే ఇద్దరి మధ్య ప్రేమను పెంచడానికి. అక్కడ కొత్తగా అనిపిస్తుంది పవన్ కి పాపం. అంటే ఏంటంటే అన్ని మిగతా షోస్ లో మనం నెగిటివ్ ఎక్కువ బయటకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆ ఇష్యూ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఒకరి ఫీలింగ్స్ ఇంకొకళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అది తెలియకుండా బాండింగ్ ఫామ్ అవుతుంది. అది నచ్చింది అనమాట. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెడితే మీరు ఎట్లా మీ మధ్య బాండింగ్ ఎలా కుదురుతుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతే. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇందులో అంటే గొప్ప ఫిలాసఫీ ఒకటి చెప్తాను. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అవతల వాడు వచ్చి మనల్ని ఏలిపెట్టి మనల్ని ఒక మాట అంటున్నాడు అంటే కన్ఫర్మ్గా మనం ఏం చేస్తాం, ఆ మాట వల్ల హర్ట్ అవుతాం, కోపం వస్తుంది, బాధ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. కానీ ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన? వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉందేమో అని. ఎప్పుడు వస్తుంది? కోపం, ఫ్రస్ట్రేషన్, బాధ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక క్షణం మళ్ళీ ఆలోచిస్తారు, అలా కనపడుతున్నామా మనం, నిజమేనేమో అని. అక్కడ నుండి బాండింగ్ అనేది వేరేగా ఫామ్ అవుతుంది. ఈ షోలో ఉన్న తెలియని అండర్ కరెంట్ అనమాట అది. ఎందుకని మిగతా వాళ్ళందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు వసంతి అను కళ్యాణ్ డైరెక్ట్ గా మొత్తం అందరూ పాయింట్అవుట్ చేశారు. అది ఈ కళ్యాణ్ కూడా తెలుసు ఉంటదిగా, అర్థమై ఉంటుంది. కాదు నేను ఇంతే అని అనుకున్నా గానీ కాదు, ఇలా కూడా ఉండాలి, అమ్మాయి కూడా అలాగే ఆలోచిస్తుంది కదా. అంటే ఇలా కనపడుతున్నాను కదా నేను మీ ఇద్దరం కరెక్టే, కానీ చూసేవాడికి ఎలా ఆలోచిస్తున్నాం, అమ్మో ఇలా ఆలోచిస్తారా వీళ్ళు అని ఒక థాట్ వస్తుంది కదా. ఓకే ఇలా అనుకుంటారా, ఇట్లా ఆలోచిస్తారా అని ఒక థాట్ వస్తుంది కదా. అట్లానే మిగతా వాళ్ళిద్దరి విషయంలో కూడా అంతే కదా. ఇప్పుడు నా మహేష్కి కూడా, ఆయన కూడా, హరితారీష్కి కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే నేను చేసేవని ఇలా ప్రొటెక్ట్ అవుతున్నాయా, ఇలా అర్థమవుతున్నాయా వీళ్ళకి. ఆయన మార్చుకోరు, ఎందుకంటే మళ్ళీ ఆయన వేరే రకంగా అనుకుంటారని ఆయన మార్చుకోరు. ఆయన ఎలా చెయ్యాలి అని అనుకుంటున్నారో అదే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. అది ఆయనకి అంతవరకు ప్రతి ఒక్కరికి అక్కడ ఎవరికి వాళ్ళకి, హరితారీష్కో నటరాజ మాస్టర్కో కాదు, ప్రతి ఒక్కరికి అక్కడ ఏం చేస్తున్నారంటే అవతల వ్యక్తి నుండి ఒక ప్రశ్న వస్తుంది, ఒక ఎలిగేషన్ వస్తుంది. ఆ ఎలిగేషన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిస్టర్బ్ చేస్తుంది, ఆలోచింపజేయడానికి ఒక టైం ఇస్తుంది. ఆలోచన కన్ఫర్మ్ ఏం చేస్తుంది, వాళ్ళంతటా వాళ్ళలో కూడా ఉన్న తప్పులు ఉన్నాయేమో అని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తెలియకుండా వాటిని రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ షో కన్ఫర్మ్గా మెంటల్లీ చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట వాళ్ళ మీద. వాళ్ళ బాండింగ్ ని ఇంకొంచెం ఇచ్చేసుకోవడానికి, వాళ్ళ మైనస్లైనా కావచ్చు, వాళ్ళ ప్లస్లైనా కావచ్చు, అన్ని బయటపడటానికి, మళ్ళీ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి, వీటన్నిటికీ ఒక కపుల్ గా వాళ్ళ లైఫ్ కి బాగుంటది అని అయితే అనిపించింది మెల్లిమెల్లిగా చూసే కొద్ది అనమాట. స్టార్టింగ్ లో అనిపించింది. ఇంకోటి కూడా ఏంటంటే జనరల్ గా మనం ఎవరైనా అవతలను చూస్తే ఎలా ఉంటుంది, ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అబ్బాలే ఉన్నారు, బాగున్నారు అని. కానీ వాళ్ళతో ట్రావెల్ చేసే కొద్దీ తెలుస్తుంటది, అబ్బో వేరేలో కూడా ఇందులో బాగుంటుంది. నేను అప్పుడేమనిపిస్తుంది అంటే ఓకే మనుషులందరూ తేడాగానే ఉన్నారు, మనమే కాదు అని ఒక ఫీల్ వస్తుంది అలా వాడి జనాలకి. అలాగే ఇమ్యూనిటీ కూడా ఇస్తారు నూగరాజుకి, ఎందుకంటే వాళ్ళు గోల్డెన్ కపుల్ కాబట్టి ఇమ్యూనిటీ ఇస్తారు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే గోల్డెన్ కపుల్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు ప్యారడైజ్ ఇది రూమ్ ఇవ్వటమే కాకుండా ఈ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే సేవకుల్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సేవకులు అవసరం లేదేమో అనిపించింది, ఎందుకంటే నార్మల్ షోలో అయితే అది వేరే విషయం. ఇక్కడ కపుల్గా ఒక ఫ్యామిలీలా వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీని సేవకులుగా చేయడం అన్నది కరెక్ట్గా అనిపించలేదు నాకు. ఇక్కడ సేవకులు అనే దాన్ని ఫన్గా తీసుకోవచ్చు, గేమ్లో ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్ అవ్వచ్చు, తప్పేం లేదు. బిగ్ బాస్ లో కూడా ఫైర్ తేవడానికైనా ఉండొచ్చు ఒకటి. అది ఎందుకంటే అది ఒక్కళ్ళకి కాదు కదా, మీరైనా వేరే వాళ్ళు చేయాలి. అది ఇప్పుడు బిగ్ బాస్ లో చాలా ఫన్ టాస్క్ ఇస్తారు. అవును, మీ రాజుగా ఇచ్చి అదొక ఫన్, ఆ ఫన్ క్రియేట్ చెయ్యొచ్చు వాళ్ళిద్దరి మధ్య. అంటే మనం ఇచ్చే వర్క్ ని
చేసే వర్క్ని ఇచ్చే వర్క్ని ఒక ఫన్గా పెట్టుకుంటే మంచి హ్యూమర్ వస్తుంది. ఒక చోట తగ్గటం చిన్నతనం కాదు. ఒక అడుగు మనం ఒక మనిషి ఒక చిన్న అడుగు వేయటం తక్కువ చేసుకోవడం అది పెద్దగా మనం ఏదో తక్కువ చేసుకోవడం కాదు, ఇంకా మన యొక్క వాల్యూ పెరిగిద్ది. అక్కడ శ్రీముఖి అంటదన్నమాట, ఇది షో ఫార్మాట్, చేయటం చేయకపోవడం మీ ఇష్టం. అతను ఏమంటాడు, నేను చేయను అంటాడు. తప్పులేదు, ఆత్మాభిమానం చూపించటంలో తప్పే లేదు. నేను వాళ్ళ కింద చేసేది ఏంటి. అలానే ఏంటంటే నూకరా అడిగేసరికి ఆర్డర్ ట్రిగర్ అవుతారు. ఈ అబ్బాయి ఏంది మైండ్లో పెట్టుకుని అడిగాడా, అడగని, నీకేంటి, తనకి కదా పేరు పోయేది. నిజంగా రివెంజే తీసుకోవాలనుకుంటే ఎవరికి నష్టం, నీకు నువ్వు ఒక స్టెప్ తగ్గటం మూలంగా అంత ఇదైనా కూడా, నూకరాజు కావాలని అడిగినా కూడా వీళ్ళు ఒప్పుకున్నారు, బాగా చేశారు అని నీ యొక్క యాటిట్యూడ్ చూపించినట్టయితే, నీలో ఉన్న మంచితనం చూపించినట్టయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది, చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ అయ్యాడు. కానీ నువ్వు అక్కడ కొంత ఆత్మాభిమానం కోలు, ఇది నేను చెయ్యను అని చెప్పేసి తప్పేం లేదు. శ్రీముఖి కూడా ఏమన్నా నాకు తెలిసిందే, మీ మాట ఎత్తుతారని. కానీ ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే అనమాట. అవతల వ్యక్తి నిజంగా రివెంజ్ తీసుకుంటే అతనికి ఒప్పుకోవడమే పెద్ద రివెంజ్ అనమాట. అతను అక్కడే శిక్ష పడిపోయాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నేను చేయను అనేసావు, ఆటోమేటిక్గా అవతల వ్యక్తికే నీకు ఇదైద్ది. ఇంకోటి ఏంటంటే అది అంటాడు కూడా, మేము కూడా చేస్తాం, మేము కూడా రెడీ అయి ఉన్నాము. అలానే కూడా అంటాడు, మమ్మల్ని దగ్గరగా చూస్తే మా మధ్య ఉన్న ఫీలింగ్ పోయిద్దేమో, తనకి ఫేక్ అనేది. తప్పేముంది దానిలో, మంచి ప్రశ్నే కదా. వాళ్ళందరూ క్లాప్స్ కూడా కొడతారు, ఇది తీసుకోండి, ఆ ఫీలింగ్ పోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఆయనకి వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడే చెప్పాను, ఈయనకి వీళ్ళు ఖచ్చితంగా హరిత హరీష్ గారిని చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే నిజంగానే ఆధిపత్యం చలాయించి ఏదో ఒక సేవకులు కదా అలా అయితే నీకే హ్యాపీ కదా. అది జనాలు చూస్తున్నారు కాబట్టి, అది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. సో ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగిందనమాట. ఒక్కొక్కళ్ళకి 20, 25, 15, 10, 5 మార్క్స్తో బాండ్ పాయింట్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ టాస్క్ గురించి, నెక్స్ట్ ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడదా, అప్పుడు దాంట్లో తెలిస్తే కానీ ఈ బాండ్ పాయింట్స్ ఇంకా పెరుగుతాయా లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.